హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కబీర్ నడుస్తున్నాడు కానీ మెదడంతా మొద్దుబారినట్టు భారంగా తయారైంది. కొంతసేపటికి ఆద్య ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటిలో ఏది ఎక్కడుందో అతనికి బాగా తెలుసు. అతను ఆ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఆమె మీద ఉన్న ఇష్టం వల్ల ఆమెకు సంబంధించిన ప్రతి దాన్ని తెలుసుకున్నాడు. ఇంటికి తూర్పు వైపు ఉన్న సందులోకి నడిచి కిటికీ దగ్గర ఆగాడు. ఆ గదిలోనే ఆద్య పడుకునేది. కిటికీ తలుపులు మూసి ఉంచలేదు. మంచం మీద సౌందర్యం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఆద్య పడుకుని ఉంది. గోడ మీద గడియారం 12ను చూపుతుంది. అమ్మయ్య, ఆలస్యం కాలేదు అనుకున్నాడు. ఇంకా కొంతసేపు అలా కిటికీని పట్టుకుని చూడడానికి వీలు కావడం లేదు. కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఒళ్ళంతా తేలిపోతుంది. శ్వాస పీల్చడం కష్టమైపోతుంది. ఏదో మగత శరీరాన్ని పడదోయడానికి ప్రయత్నిస్తోంది. అతను తన శరీరంతో తానే పోట్లాడుతున్నట్టు కాళ్ళు చేతులు విదుల్చుకున్నాడు. కళ్ళను అరిచేతులతో రుద్దుకున్నాడు. పాము కరిచిన చోట చేత్తో రాశాడు. నొప్పి మరింత ఎక్కువైందే తప్ప తగ్గలేదు. మరో 2 నిమిషాల్లో తనకు ఏదో అయిపోతుందని కబీర్కి అనిపిస్తుంది. తను స్పృహ తప్పవచ్చు, లేదా చచ్చిపోవచ్చు. అంతలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. సరిగ్గా 12 గంటలకు ఆమె పుట్టినరోజులో ప్రవేశిస్తుంది తేదీ. అతను శక్తినంతా చేతుల్లోకి తీసుకుని కిటికీని పట్టుకున్నాడు. శ్వాస పీల్చడం కష్టమైపోతుంది. అయితే అతని ధ్యాస ఆమె మీదే ఉంది. ఏమండి ఆద్యగారు, మెల్లగా పిలిచాడు. సమాధానం రాలేదు. బహుశా అంతవరకు ఆమె కూడా మేల్కొని ఉండటం వల్ల ఏమో అప్పుడే నిద్ర పట్టినట్టు ఉంది. ఆద్య, మేరీజాన్, ఆ పిలుపు గుండెను తాకినట్టుగా ఉంది. ఆమె కలత నిద్ర పోతుండడం నుండి మేల్కొంది. ఆద్యకి ఎవరో పిలిచినట్టు అనిపించింది. శబ్దం వచ్చిన వైపుకి తల తిప్పింది. కిటికీ ఊచలకి 2 కళ్ళు అతుక్కున్నట్టయి కనిపించగానే భయంతో కెవ్వున అరవబోయి ఆపై తమాయించుకుంది. ఎవరు? మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి భయంగా వచ్చి అడిగింది. నేను కబీర్. ఆద్యకు టక్కున మగతంతా ఎగిరిపోయింది. నిద్ర అంతా ఎగిరిపోయింది. చివాళ్ళ మోకాళ్ళ మీద కూర్చుని నువ్వా అంటూ ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇంత రాత్రిపూట? ఆమె ఏవేవో ఊహించుకుంటోంది. అందువల్లే భయం లాంటిది గుండెల్లో పుట్టింది. కానీ ధైర్యంగా కిటికీ మొత్తం తెరిచి అతని ఎదురుగా కూర్చుంది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. టైం 12 దాటింది కదా, అందుకని విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తన దగ్గర ఉన్న క్యాండిల్స్ వెలిగించి చిన్న కేక్ ముందర పెట్టాడు. ఎన్నో చెప్పాలని సిద్ధం చేశాను నా మనసుని, కానీ నిన్ను చూశాక మౌనమే వహించింది. కనులతో కట్టిపడేస్తావు, చిరునవ్వుతో చుట్టేస్తావు. నీ మాయలో నన్ను పూర్తిగా మునిగేలా చేశావు. నిరంతరం నీ ఆలోచనలో ఉన్నాను. నీ మాటలకై తప్పిస్తూనే ఉంటాను. ఆ మాటలలో ప్రేమతో పాటు నన్ను ఆకట్టుకునే మాయ ఉంది. అందుకే లొంగిపోయాను. మళ్ళీ మళ్ళీ నీతో మాట్లాడాలని, చంద్రవదనం లాంటి ఆ ముఖకాంతిని అలా చూస్తుండి పోవాలని ఉంది. ఇలాగే ఆ నేరేడు కళ్ళ సోయగాన్ని మనసులో నింపుకుని నీకు దాసోహం అవ్వాలని ఉంది. ఆ అదృష్టం అందే వరం ఎప్పుడో నా ప్రేమకి. ఆద్యకి వద్దన్న కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. ఎంత ఆపుకుందామన్నా కళ్ళు మూతలు పడుతున్నాయి కబీర్కి. ఆద్య ఆశ్చర్యంతో ఇంకా అతని వైపు చూస్తుంది. తన పుట్టినరోజు సంగతి ఇతనికి ఎలా తెలుసు? తను పుట్టినరోజు తెలుసుకుని రాత్రి 12 గంటలకు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్న ఇతన్ని ఏమనాలి? అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. మసక చీకటికి కళ్ళు అలవాటు పడడం వల్ల ఇప్పుడు కబీర్ ఆమెకి బాగా కనిపిస్తున్నాడు. అతని మొహం ఏదో మార్పు, బాధ కనపడుతుంది. అతని పెదవులు నవ్వుతున్నా అతనికి ఏదో అయిందని ఆమె కనిపెట్టింది. ఏమైంది నీకు? ఆమె కంగారుగా అడిగింది. మీకోసం వస్తుంటే పాము కరిచింది. అంతవరకే చెప్పగలిగాడు. శరీరం మొత్తం విషం పాకడంతో అతను దబ్బున కింద పడ్డాడు. కబీర్ కింద పడిపోవడంతో ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు ఆద్యకి. పరుగున లోపలి నుండి అతని దగ్గరికి వచ్చింది. అతను స్పృహలో లేడు. అలాగని పూర్తిగా స్పృహ తప్పిపోలేదు. మగత కమ్మేసినట్టు ఉన్నాడు. ఏదో భరించలేనంత బాధ ముఖం నిండా అలుముకుని ఉంది. నోట్లో నురగ అప్పుడే ప్రారంభమైనట్టుంది. తెల్ల చార పెదవుల రెండింటిని వేరు చేస్తోంది. ఏం జరిగింది? అతని కుదుపుతూ అడిగింది. అతని తను పట్టుకున్నానన్న స్పృహ కూడా ఆమెకు లేదు. హరికథ నుంచి వస్తున్నప్పుడు పాము కరిచినట్టుంది. అతను బలవంతంగా కళ్ళు తెరిచి చెప్పాడు. ఆ వాక్యంతో ఏం జరిగిందో ఆమెకు అర్థమైంది. అతడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. అది ఖచ్చితంగా రాత్రి 12 గంటలకు. అంతవరకు మేల్కొని ఉండడానికి పక్క ఊర్లోని దేవాలయం దగ్గర జరుగుతున్న హరికథ దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో పాము కరిచింది. అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరాడు.
తనకు శుభాకాంక్షలు చెప్పడం మినహా ప్రాణం కూడా విలువైనది కాదు. అందుకే పాము కరిచినా నేరుగా తన దగ్గరికి వచ్చాడు. ఆద్యకి దిమ్మ తిరిగి నోట మాట రాలేదు. తనకు విలువైనదేదో చేజారిపోతున్న ఫీలింగ్. కళ్ళలో ఆగకుండా నీళ్లు కారుతున్నాయి. కబీర్ని పాము కరిచిందని ఆద్య ఏడుస్తూ ఉంది. కబీర్కి గుండె కొట్టుకోవడం మానేసింది అనే ఫీలింగ్. అతన్ని గట్టిగా కౌగిలించుకుని మనసారా ఏడ్చింది. కబీర్ ఆ బాధని ఫీల్ అవుతున్నాడు. చేతులు ఎత్తి ఆద్య కన్నీళ్లు తుడవాలి అనుకున్నాడు. కానీ చేయి సహకరించడం లేదు. ఆద్య గట్టిగా నాన్నా అని పిలిచింది. ఆ పిలుపుకి వాళ్ళ నాన్నకి మెలకువ వచ్చింది. ఏమైందో అని పరిగెత్తుకు వచ్చాడు. ఆమె తండ్రి ఆమె కోసం గదిలో చూశాడు. ఆమె లేదు. చుట్టూ చూశాడు. ఎక్కడికి వెళ్ళిందోనని ఆందోళన పడుతుంటే కిటికీ పక్క నుంచి మాటలు వినిపించాయి. ఆ నిమిషంలో ఆయన ఏవేవో ఆలోచించాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు. ఆద్య తల్లి అయితే అప్పటికే ఆమె కోసం ఇంట్లోని ప్రతి గదిని వెతుకుతుంది. ఏమిటమ్మా, ఏమైంది? ఓ వ్యక్తి కింద పడిపోయి ఉండడం, పక్కనే తన కూతురు ఉండడం ఆయనకు భయాన్ని కలుగజేసింది. పాము కరిచింది. ఎవరితను? ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకి. అంతలో బుర్ర పనిచేయడం ప్రారంభించింది. పెదనాన్న ఇంట్లో ఉంటాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నేనే రమ్మన్నాను. నిద్ర రాలేదు. ఏవైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాడు. ఏవైనా ఉంటే వెతికి ఇస్తా రమ్మన్నాను. అబద్ధాలంటే అసహించుకునే తను అంత అతికినట్టు అబద్ధాలు చెప్పడం ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి విషయాల్లో మునిగితే పడితే అబద్ధాలు చెప్పడం దానంతటా అదే వస్తుంది కాబోలు. నాగుపామైనట్టుంది. నురుగ కూడా వస్తోంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆయన మోకాళ్ళ మీద వంగి అతన్ని పరీక్షిస్తున్నాడు. అవును, అర్జెంట్. మరి పక్కనే ఉన్న టౌన్ వరకు ఎలా తీసుకెళ్లడం? అతను స్పృహ తప్పకుండా ఆద్య అతని బుగ్గలు పట్టుకుని తడుతూ ఉంది. బలంగా తట్టినప్పుడు ఆ ఒత్తిడికి అతను కళ్ళు తెరుస్తున్నాడు. మిగిలిన సమయంలో అతనికి తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆద్య తండ్రి బయటకు వచ్చి పక్కింటికి పరిగెత్తాడు. ఆ ఇల్లు వీరాస్వామిది. అతని నిద్రలేపి విషయం చెప్పాడు. సజ్జలో వచ్చిన లాభాన్ని తిరిగి రైతులకు పంచినప్పటి నుంచి వాళ్ళకంతా ఎంతో అభిమానం కబీర్ అంటే. అలానా? అయ్యయ్యో, మంచి కుర్రాడు. క్షణంలో ఆటో సిద్ధం చేస్తాను అని వీరాస్వామి నిద్రమత్తునంతా వదుల్చుకున్నాడు. ఆటోని తీసుకుని వచ్చాడు. అప్పటికి ఇంకా వీధిలో తెలిసిపోయింది. చుట్టుపక్కల ఇళ్లలోని వారంతా నిద్రలేచి కబీర్ దగ్గరికి వచ్చారు. విషం ఒళ్ళంతా పాకకుండా కాలి పైభాగాన టవల్ కట్టింది ఆద్య. చాలా ప్రమాదంగా ఉంది, అర్జెంట్, నారాయణ అరిచాడు. అందరూ కలిసి కబీర్ని ఆటోలోకి పట్టారు. అతనితో ఎవరెళ్ళాలి? ఎవరికి అతనితో సంబంధం? ఆద్య అవేమీ ఆలోచించకుండా ఆటో ఎక్కింది. ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు. తన కూతురు ఎందుకెళ్ళాలి? ఇదంతా తెలిస్తే ఊర్లో ఏమనుకుంటారు? ఏదో మానవతా దృక్పథంతో వెళ్ళినట్టు ఊరికి కనబడాలంటే తాను వెళ్ళాలి. ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఆటో కదిలింది. పక్క టౌన్లో మంచి పేరున్న హాస్పిటల్. డాక్టర్ ట్రీట్మెంట్ ప్రారంభించాడు. పాము కరిచిన చోట కండనంతా కట్ చేస్తుంటే ఆద్య చూడలేకపోయింది. ఆ గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె చాలా రోజుల తర్వాత భగవంతుని ప్రార్థించింది. తన కోసం వచ్చిన వ్యక్తి పాము కాటికి గురై మరణిస్తే తను తట్టుకోలేదు. అంటే తను అతనిని ప్రేమిస్తోందా? తాను అతనిని కావాలి అనుకుంటుందా? ఏమిటి అతని ఉద్దేశం? అర్ధరాత్రి వచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలా? ఏమిటిదంతా పిచ్చి కాకపోతే? తన తల్లిదండ్రులకు సందేహం వచ్చి ఉంటుంది కాబోలు. తనకు అతనికి మధ్య ఏమిటి సంబంధం? దీన్ని ఆరా తీయమని భవానీ అత్తమ్మకి తన తండ్రి నియమిస్తాడా? అత్తమ్మ వస్తే బాగుండు. ఏదో ఒకటి చెబుతూ ఉంటుంది. ఎప్పుడు బాగవుతుంది కబీర్కి? ఈ గండం నుంచి అతను బయటపడగలడా? అతనికి ఏం కాకుండా చూడు భగవాన్. ఆమె మరోమారు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించింది. ఏమ్మా, నిన్ను డాక్టర్ రమ్మంటున్నారు వీరాస్వామి చెప్పడంతో లోపలికి వెళ్ళింది. మొత్తం 30,000 రూపాయలు అవుతాయి. ఇతను మీకేమవుతాడు? డాక్టర్ అడిగాడు. పర్వాలేదు, ముందు ట్రీట్ చేయండి, బిల్లు నేను కడతాను ఆమె తొందరగా అంది. ఈ డిస్కషన్స్ వల్ల ట్రీట్మెంట్ ఆలస్యం కావడం ఆమెకి ఇష్టం లేదు. సరే అని డాక్టర్ తన పనిలో తాను మునిగిపోయాడు. మరో గంట వరకు ఆద్యతో పాటు మిగిలిన వాళ్ళు అందరూ బయటే ఉండిపోయారు. ఆ తర్వాత డాక్టర్ వచ్చాడు. ఓకే, ప్రమాదం తప్పింది. రేపు సాయంకాలం వరకు ఉండనివ్వండి. ఏవైనా కాంప్లికేషన్స్ వస్తే చూడవచ్చు అని చెప్పి ఆయన తమ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా గుండెల నుండి ఊపిరి పీల్చుకున్నది ఆద్య. ఎలా ఉన్నాడో చూడడానికి గదిలోకి వెళ్ళింది. అతను ఆ అలికిడికి కూడా కళ్ళు విప్పలేదు. పాము కరిచిన చోట పెద్ద కట్టు మాత్రం కనపడింది. కబీర్ అని పలకరించింది, కానీ అతను స్పృహలో లేడు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేశారు. మగత కమ్మేసి ఉంటుంది. ఇంకా మాట్లాడేది తెల్లవారే సిస్టర్ చెప్పింది. దాంతో పలకరించే ప్రయత్నం మానుకుంది ఆమె.
వీరాస్వామితో పాటు వచ్చిన వారు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. మనము వెళ్దామా అమ్మా? ఆద్యను అడిగాడు తండ్రి. అప్పుడు వెళ్ళిపోయినా ఊరి జనం పెద్దగా ఏమీ అనుకోరు. అందుకే ఆయన కూతుర్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. మనము వెళ్ళిపోతే ఇక్కడ ఎవరుంటారు నాన్న? మీరెళ్ళండి, నేను ఉండి రేపు ఉదయం వస్తాను అంది. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. తన కూతురు కథ ఆయనకు బాగా తెలుసు. ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే దాన్ని పూర్తిగా చేస్తుంది. మధ్యలో ఎవరు చెప్పినా వినదు. తను కూతురితో ఉండాలన్నా కుదరదు. నిద్ర మధ్యలో లేచి వచ్చేయడంతో ఒళ్ళంతా నొప్పులు ప్రారంభమయ్యాయి. వెళ్ళి కాసేపు నడుం వాలిస్తే కానీ తిరిగి కోలుకోలేరు. సరే నేను వెళ్తాను అని ఆయన బయలుదేరాడు. నాన్న, రేపు ఉదయం భవానీ అత్తమ్మను ఇక్కడికి పంపించు, నాకు తోడుగా ఉంటుంది బయలుదేరుతున్న తండ్రితో చెప్పింది. అలానే అమ్మా. ఆయన, వీరాస్వామి అందరూ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఆద్య ఒక్కతే. ఆలోచన తరంగాలు కడలి అలల్లా వస్తూ పోతున్నాయి. ఇలా కాదు అని బయటికి నడిచి చుట్టూ చూస్తూ నిలబడింది. ఆమె ఆతృత ఎలా ఉందంటే ప్రతి నిమిషానికో మారు గదిలోకి వెళ్ళి కబీర్కి ఎలా ఉందో చూస్తోంది. ప్రమాదం తప్పిందని డాక్టర్ అన్నా పూర్తిగా కంగారు తగ్గడం లేదు. అతను లేచి మాట్లాడితే తప్ప ఆందోళన తగ్గదని తేల్చుకుంది. మళ్ళీ వచ్చి వరండాలో ఉన్న బెంచ్ మీద కూర్చుంది. కబీర్ తనకు పరిచయమైన దగ్గర నుంచి అన్నింటినీ కళ్ళ ముందేసుకుంది. ఒక్కోసారి నవ్వు, ఒక్కోసారి వేదన, మరోసారి ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. తూర్పు నుంచి వెలుగురేఖలు చుట్టుకుంటున్నాయి. ఆద్యకు కాఫీ తాగాలనిపించింది. తలంతా భారంగా ఉంది. రాత్రి టెన్షన్కి తల పగిలిపోతుంది. మీ పేషెంట్ నిద్రలేచాడు, వెచ్చగా పాలివ్వండి, బాగా కోలుకుంటాడు నర్సు వచ్చి చెప్పడంతో పైకి లేచింది ఆద్య. ఏదో భారం దిగినట్టు అనిపించింది. ఇప్పుడు తేలికగా ఉంది. హాస్పిటల్ కాంపౌండ్లోనున్న దేవుడికి దండం పెట్టుకుని అక్కడున్న కుంకుమ తీసుకుని అతని గదివైపు అడుగులు వేసింది. మనసులో అతన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ కబీర్ గదిలో అడుగుపెట్టిన ఆద్యకి అతనిని చూడాలి అంటే ఏదో తెలియని బెరుకుగా ఉంది. గుడ్ మార్నింగ్, మీరు ఇక్కడే ఉన్నారా? అతను ఆమెకు విష్ చేసి అడిగాడు. అవును. ఇది హాస్పిటలా? చుట్టూ పక్కన పరిశీలిస్తూ అడిగాడు. అవును అని అతని నుదుటిపై కుంకుమ పెట్టింది. నా దేవత నా ముందర ఉండగా ఇంకే దేవుడు అవసరం నాకెందుకండి? ఇంకొక క్షణం కూడా ఆద్య నిలువరించలేకపోయింది. అతని గట్టిగా చుట్టేసింది. కబీర్ ఆశ్చర్యం, ఆనందం పట్టలేక ఇది కళా నిజమా అని చూస్తున్నాడు. ఆమె కౌగులించుకున్న విధానం చెబుతోంది ఎంతగా భయపడింది అని. తన మీద ఉన్న ఆమె ప్రేమని ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు చెబుతున్నాయి. తన మెడకు తగిలిన ఆమె కన్నీరు చెబుతుంది తనకేమన్నా అయితే ఆమె ఎంతగా బాధపడుతుందో అని. అంతే, కబీర్ కూడా ఆమె చుట్టూ చేతులు వేసి తనని ఇంకా బలంగా తనలో పొదుముకోవాలి అనుకుని చివరి క్షణంలో చేతులను దూరంగా ఉంచాడు. మీరిలా కౌగులించుకుంటారు అని తెలిసి ఉంటే ప్రతిరోజు పాముతో కరిపించుకోవడానికి, చావు అంచుల వరకు వెళ్ళడానికి నేను సిద్ధమే. కోపం పట్టలేక చాచిపెట్టి కొట్టింది. కళ్ళలో నీళ్లు వచ్చాయి. నన్ను కొట్టి మీరేడుస్తున్నారా? బయటికి వచ్చిన ఆమె కన్నిటిని చూస్తూ సారీ అని వెంటనే కబీర్ తన పెదవులతో ఆమె కన్నిటిని ఒడిసిపట్టాడు. అతను చేసిన పనికి ఒక్క క్షణం ఆద్య కూడా విస్తుపోయింది. మనసులో అతని పట్ల నిద్రాణమైన ఉన్న ప్రేమ భావన ఒక్కసారిగా మత్తు వదిలింది. అప్రయత్నంగానే ఆమె చేతులు అతని తల కుదుళ్లలో వెళ్ళాయి. ఈలోపు అతని పెదవులు కిందకి వచ్చాయో ఆమె తల పైకి ఎత్తిందో తెలియదు, కానీ ఆ క్షణం వారి పెదవులు ముడిపడ్డాయి. ఇంకా గాఢంగా కౌగిలించుకుని మైమరిచిపోతున్న వేళ ఎవరో వస్తున్నట్టు శబ్దం వచ్చింది. ముందుగా ఆద్య తేరుకుని అతని నుండి దూరంగా జరిగి తలదించుకుని కూర్చుంది. కబీర్కి కూడా ఏం మాట్లాడాలి అనేది తెలియక మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాలు ఎవరి మధ్య మాటలు లేవు. ముందుగా కబీరే ఎలా వచ్చాను అని అడిగి వాతావరణాన్ని తేలికపరిచాడు. ఆద్య ప్రారంభించి మొత్తం జరిగిందంతా చెప్పింది. మీకు చాలా కష్టం కలిగించానే. అతను బాధపడిపోయాడు. తనకు పాము కరిచిందన్న విషయం కన్నా ఆమెను రాత్రంతా ఇబ్బంది పెట్టనన్న బాధ అతన్ని తెలుస్తోంది. మరీ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఇలానే అవుతుంది. ఆ రాత్రిపూట వచ్చి శుభాకాంక్షలు చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఆమె చిరుకోపాన్ని ప్రకటించింది. మీ అంత అందమైన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండడమే. అతను నవ్వుకున్నాడు. సంతోషించాంలే. ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులో. ఖర్చు కూడా దాదాపు 30,000 రూపాయలు అయ్యాయి. ఆ డబ్బు తీరే వరకు మీ ఇంట్లో పనిచేస్తానులేండి. మా ఇంట్లోనా? ఎందుకొచ్చిన కష్టం? హాయిగా మీ ఊరికి వెళ్ళిపోకూడదు? అది నా వల్ల కాని పని. మిమ్మల్ని చూడకుండా ఉండలేను స్థిరంగా చెప్పాడతను. ఆమె ఏదో చెప్పబోయింది, కానీ అది సమయం కాదనిపించింది. ఇలాంటప్పుడు అతని మనసుకు కష్టం కలిగించే మాటలు చెప్పడం బావోదు.
సరే పాలు తీసుకొస్తాను ఉండు అని బయటికి వచ్చింది. బయటికి వచ్చిన ఆద్య హాస్పిటల్ క్యాంటీన్లోకి వెళ్ళి కావలసినవి తీసుకుని అతని రూమ్కి వచ్చింది. పాలు అంటూ ఓ గ్లాసును అతనికి అందించి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వెచ్చగా పాలు గొంతులోంచి దిగుతుంటే ఇద్దరికి ప్రాణం లేచినట్టుంది. ఇందాకటి సంఘటనని ఆమెకు గుర్తు చేయకూడదు అనుకున్నాడు. ఎందుకంటే తన ముందు కూడా ఇబ్బంది పడకూడదు. నేను మీతో ఒక మాట చెప్పనా? చెప్పు అంది ఆద్య. ఇందాక జరిగింది గుర్తు చేస్తాడేమో అని టెన్షన్ పడింది. నేను మిమ్మల్ని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెబుతున్న అతను ఎవరో వచ్చినట్టు అనిపించడంతో ద్వారం కేసి తల తిప్పాడు. భవానీ అత్తమ్మ లోపలికి వస్తోంది. ఆమెను చూడగానే నాలుకలోని తడి అంతా ఆరిపోయినట్టు మాట బయటికి రాలేదు కబీర్కి. ఆమె గురించి అతనికి పూర్తిగా తెలుసు. అందుకే ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అతను మధ్యలోనే ఎందుకు ఆపేశాడో తెలియని ఆద్య అతను చూస్తున్న వైపుకు చూడడానికి తల తిప్పింది. భవానమ్మ లోపలికి వస్తూ, తెల్లవారుజామున మీ నాన్న వచ్చి చెప్పాడు. దాంతో హడావుడిగా బయలుదేరి ఫస్ట్ బస్కి వచ్చాను అంది. తను చెప్పాలనుకున్నది మిస్ అయ్యాడు భవానీ రావడంతో. ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది ఆద్య. ఎవరూ లేకపోతే వెర్రిమొర్రి ఆలోచనలు మనసును పీక్కు తినేస్తాయి. కానీ భవానీ వచ్చిన టైమే సరైంది కాదు. మరో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే కబీర్ తనతో చెప్పాలనుకున్నది చెప్పేవాడేమో. తనకి చెప్పడం మిస్ అయింది. ఆద్య కూడా అతను ఏదో చెప్పాలనుకుని విరమించుకోవడం గమనించింది. అతని నోటి వెంట తను ఏం వినాలనుకుంటోంది? అతను తనను ప్రేమిస్తున్నానని చెబితే తన అన్వేషణ పూర్తయినట్టునా అని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎదురుగా మనిషి ఉన్నా ఎక్కడో ఉన్నావే భవానీ అనడంతో ఈ లోకంలోకి వచ్చింది ఆద్య. మాటల తూటాలకు ఆలోచనల పావురాళ్ళు ఎగిరిపోయాయి. ఏం లేదు, ఒంటరితనంతో విసిగిపోయాను. నువ్వు రావడం హాయిగా ఉంది, రా కూర్చో అంటూ తన పక్కనున్న స్టూల్ని ముందుకు జరిపింది. ఇంతకీ ఎలా ఉంది? కబీర్ని చూస్తూ అడిగింది భవానీ. కబీర్ చిన్నగా చిరునవ్వు నవ్వి బాగుందని తలాడించాడు. ప్రమాదం తప్పింది. సాయంకాలమో రేపో ఇంటికి పంపించేస్తారు ఆద్య చెప్పింది. అతను చిన్నగా నవ్వుతూ ఉండిపోయాడు. పోనీలే, అంతా దేవుని దయ. ఏమయ్యిందో ఏమోనని హడావుడిగా పరిగెత్తాను. నువ్వు రావడం మేలయ్యింది, రా టిఫిన్ తీసుకొద్దాం అని భవానీని లేపింది ఆద్య. హాస్పిటల్లోని క్యాంటీన్లో టిఫిన్ చేసి కబీర్కి కూడా తీసుకుని వస్తుండగా నర్సు వచ్చి, మీరు పైనున్న గదిలోకి మారిపోండి, డాక్టర్ చెప్పారు అంది. ఇక్కడేమిటి ఇబ్బంది? భవానీ అడిగింది. కిందైతే గందరగోళంగా ఉంటుంది, పైన గది ఉంది, మీకు బాగుంటుందని డాక్టర్ గారు రూమ్ మార్చమన్నారు. నర్సు వివరణ ఇచ్చింది. అలా అయితే ఓకే అని కబీర్ని తీసుకుని పై గదికి వెళ్ళారు. నిజంగానే బాగుంది గది. 2nd ఫ్లోర్లో ఉండడంతో హాస్పిటల్ వాతావరణం అంతగా లేదు. గందరగోళం లేకపోవడంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. భవానీ అతనికి టిఫిన్ తినిపించింది. గదిలోకి మారిపోయాక ఇబ్బందిగా కదలడంతో, తినవయ్యా, నీకు అమ్మలాంటి దానిని అనగానే ఆనందంతో తిన్నాడు. నర్సు వచ్చి కబీర్కి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి మధ్యాహ్నం వరకు లేవరు, మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోయింది. అతను మరో 5 నిమిషాలకి నిద్రలోకి జారుకున్నాడు. అతడు పనుకున్నాక మరిక్కడ మనమెందుకు, అలా ముందు కూర్చుందాం అంటూ భవానీ గదిలో ఉన్న 2 కుర్చీలను ఎత్తుకుని ముందున్న కారిడార్లో వేసింది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ముందంతా ఓపెన్ ఉండడంతో మొత్తం కనిపిస్తోంది. చెప్పా పెట్టకుండా వచ్చేశావు. మీ నాన్న వచ్చి చెప్పే వరకు నాకు విషయమే తెలియదు అంది భవానీ ఆ నిశ్శబ్దాన్ని భరించలేక. ఆద్య మొత్తం జరిగిందంతా చెప్పి, నాకు చివరి నిమిషంలో తెలిసింది, పాము కరిచింది అని. దాంతో కంగారుగా ఇక్కడికి తీసుకొచ్చాం. చాలా భయపడిపోయాననుకో. నువ్వు వచ్చే వరకు ఒకటే ఆలోచనలు, ఏమిటేమిటో. అందుకే నిన్ను చూస్తూనే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనుకో అత్తమ్మా అంటూ హాయిగా నవ్వింది. ఇలాంటప్పుడు ఎవరో ఒకరు తోడు ఉంటే బాగుంటుంది అంటూ భవానీ కూడా మనస్ఫూర్తిగా నవ్వింది. కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి భవానీ చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అని బయటికి వెళ్ళింది. ఆద్య కబీర్ రూమ్లోకి వెళ్ళి అతనికి దగ్గరగా కూర్చుని చూస్తూ ఉంది. ముట్టుకుంటే కందిపోయే అందగాడు. తన కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఎందుకో మనసు ఒప్పుకోలేకపోతుంది. మరీ ఎక్కువగా చూడకండి, దిష్టి తగులుతుందేమో. నువ్వు నిద్రపోలేదా? ఇందాకే మెలకు వచ్చింది. బయట మీరేదో మాట్లాడుతున్నారని కామ్గా పడుకున్నాను. సరే, డాక్టర్తో నీ డిశ్చార్జ్ గురించి మాట్లాడి వస్తాను. ఆద్య గారు అతని పిలిచిన పిలుపుకి అతని వైపు తిరిగింది. ఏంటి అని కళ్ళతోనే ప్రశ్నించింది. ఏమి చెబుతాడో, ఏమి వినాల్సి వస్తుందో అని గుండె వేగంగా కొట్టుకుంటుంది. డాక్టర్ గారు చెప్పారు, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చి ఉంటే అసలు బ్రతికేవాడిని కాదు అని. మీకు థ్యాంక్స్ అని చెప్పి సరిపెట్టలేను. ఎందుకంటే ఈ దేహం మీరు ఇచ్చింది. ఈ దేహంలో ఉన్న ప్రాణం మీకోసం.
నా మనసులో ఉన్న ప్రేమ కేవలం మీ కొరకు మాత్రమే. నేను సంపాదించిన ప్రతిదీ మీకే సమర్పయామి. ఆద్య అర్థం కాకుండా అతని వైపు చూస్తుంది. కబీర్ చిరునవ్వు నవ్వుతూ లేచి దగ్గరికి వచ్చి తన 2 చేతులతో ఆమె చంపలని పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఈ దేహం, ప్రాణం, ప్రేమ, సర్వస్వం నీకే సమర్పయామి మేరీ జాన్ అని వెళ్ళి తిరిగి బెడ్ పైన కూర్చున్నాడు. ఆ ప్రేమకి నోట మాట రాలేదు. ఆద్యకి అతని పెదవులు నుదుటిన తగిలిన మరుక్షణం సమస్త ప్రపంచం తన కాళ్ళ దగ్గర ఉన్నట్టు ఫీల్ అయింది. ఏం చెప్పాలి? అంతటి ప్రేమకి అర్థం కాక డాక్టర్తో మాట్లాడి వస్తాను అని బయటకు వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంకాలం డాక్టర్ కబీర్ని పరీక్షించి ఇక ఇంటికి తీసుకెళ్లొచ్చు, ప్రమాదం ఏమీ లేదు అన్నాడు. ఆద్య చాలా రిలాక్స్గా ఫీల్ అయింది. కబీర్కి ప్రాణాపాయం తప్పింది, కానీ పూర్తిగా కోలుకోలేదు. అసలు శక్తి లేదు. నీరసాన్ని ఒంట్లోకి ఎక్కించినట్లు నిస్సత్తువగా ఉన్నాడు. బయటి వరకు కూడా నడవలేడు. నువ్వెళ్ళి ఆటో పిలుచుకురా అత్తమ్మ అని భవానీకి పురమాయించింది ఆద్య. అయ్యో పర్వాలేదండి, నేను నడుస్తాను. ఉండవయ్యా, కాలికి అంత పెద్ద కట్టు ఉంది, ఎలా నడుస్తావు? నువ్వు ఇక్కడ కూర్చో. ఆద్యమ్మ, నువ్వు వెళ్ళి బిల్లు కట్టుకో, నేను ఆటోని తీసుకొస్తాను అని భవానీ బయటికి వెళ్ళిపోయింది. ఆద్య బిల్లు చెల్లించేటప్పటికి ఆటో రెడీగా ఉంది. ముగ్గురు ఊరికి చేరుకున్నారు. నేను ఇంటికి వెళ్తాను అన్నాడు కబీర్ ఆటో ఊర్లోకి ప్రవేశించగానే. ఏ ఇంటికి? భవానీ అడిగింది. నా ఇంటికి అంటూ అతను దిగేశాడు. నడవగలరా? కావాలంటే అత్తమని తోడు పంపుతాను అంది ఆద్య. వెళ్ళగలను లెండి అని అతను వెళ్ళిపోతున్నాడు. ఎందుకనో అతను అలా మౌనంగా వెళ్ళిపోవడాన్ని ఆద్య భరించలేకపోయింది. ఈ సన్నివేశాన్ని ఆమె మరో విధంగా ఊహించుకుంది. అతను మళ్ళీ ఏదైనా చెబుతాడేమో, దానికి తాను చాలా క్యాజువల్గా సమాధానం చెబుతాము అనుకుంది. ఇదంతా మానవతా దృక్పథంతో చేశాను, ఫీల్ అవ్వద్దు అందాము అనుకుంది. ఇలా ఊహించడం వల్ల అతను దీనికి విరుద్ధంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడాన్ని వెలితిగా ఫీల్ అయింది. తను ఇంటి దగ్గర దిగి ఆటోను పంపించి వేసింది. 2 రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల ఆద్యకి బాగా అలసటగా ఉంది. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుందే కానీ మనసు నిండా కబీర్ ఆలోచనలే. ఒక్కడే ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఏం తిన్నాడో, నొప్పి ఎలా ఉందో. ఆలోచనలను భరించలేక ఇంక తప్పక భవానీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడే కదా ఇంటి దగ్గర దిగావు, అప్పుడే అత్తమ్మ గుర్తొచ్చింది ఏంటే పిల్ల? అది కాదత్తమ్మా, నువ్వు ఒక 2 రోజులు కబీర్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. నువ్వు అంతగా చెప్పాలంటే పిల్ల, ఇప్పుడు నేను ఈ క్యారియర్ కట్టుకొని అక్కడికే వెళ్తున్నా, ఎక్కువగా బాధపడుకు అంటూ భవానీ ముందరికి కదిలింది. మనసు మీద ఉన్న బరువు దిగినట్టు ఆద్య ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజైనా కబీర్ కనిపిస్తాడనుకుంది, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అతన్ని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది. ఏమైంది తనకు? అతని ఆరోగ్యం గురించి దిగులా, లేక అతన్ని చూడకపోతే తను ఉండలేని స్థాయికి చేరుకుందా? ఏమైంది తనకి? ప్రాణాల్ని కాపాడినందుకు అతని నుంచి తను కృతజ్ఞతలను కోరుకుంటుందా? ఎందుకీ అలజడి అని తనను తాను చాలాసార్లు ప్రశ్నించుకుంది. ఉదయం నుంచి చూస్తున్న ఎదురుచూపులు సాయంకాలానికి చేరాయి. ఆద్య డైరీ నుంచి బయటికి రాకుండా కబీర్ షెడ్ వైపు చూస్తుంది. కబీర్ కూడా ఇంటి నుండి అసలు బయటికి రాలేదు. సాయంకాలం వరకు ఎలానో గడిపింది, కానీ ఆ తర్వాత ఒంటరిగా ఉండడాన్ని భరించలేకపోయింది. కబీర్ తప్ప మరో ఆలోచన రావడం లేదు. వరండాలో అటు ఇటు తిరుగుతుంటే తల్లి వచ్చింది. మీ గిరిజా పిన్ని కూతురు పెద్ద మనిషి అయింది కదా, ఈరోజు ఇంట్లోకి తీసుకుంటారట, ఉదయం చెప్పి వెళ్ళింది. నాకైతే రావాలనుంది, కానీ అంత దూరం నడవలేను, నువ్వు వెళ్ళి రాకూడదు అంది ఆమె. ఈ రోజుల్లోనూ అలాంటివి చేస్తున్నారా? ఆద్య ఆశ్చర్యపోతూ అడిగింది. దానికి ఆద్య తల్లి నవ్వుతూ, సిటీకి వెళ్ళి మీరు మర్చిపోయారు, కానీ ఇది పల్లెటూరు కదమ్మా, పుట్టి పెరిగిన దానివి గుర్తులేదా నీకు? అయినా మనిషి జీవితంలో పండుగలు పబ్బాలే కదా ఆనందం ఇచ్చేది. మీరు ఇలా ఆశ్చర్యపోతున్నారు, కానీ మా కాలంలో అయితే ఆడపిల్ల పెద్ద మనిషి కాగానే ఎంత వేడుక జరిపించేవారనుకున్నావు? సరేలే వెళ్తాను అంటూ బయలుదేరింది ఆద్య. గిరిజ పిన్ని ఇల్లు ఊరికి కాస్తంత దూరం, దాదాపు 2 కిలోమీటర్లు దూరం ఉంటుందేమో. సాయం సంధ్య పచ్చటి పైరు మీద పడి ఎల్లో రంగులోకి మారి పొలాలన్నీ బంగారు ద్రవంతో నిండిపోయినట్టు కనిపిస్తున్నాయి. పడమటి కొండల్ని చీల్చుకుని నిష్క్రమిస్తున్న సూర్యుడు ఎర్రగా చెర్రి పండులా ఉన్నాడు. ఇంటికి ఎగురుతున్న పక్షులు ఆకాశంలో తోరణంలా కనబడుతున్నాయి.
పచ్చటి ప్రకృతి ఆమె రాకకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఫీల్ అయింది ఆద్య. ఆమె వెళ్ళేటప్పటికి ఫంక్షన్ ప్రారంభమవుతూ ఉంది. రారా అంటూ ఆహ్వానించింది ఆద్యను గిరిజ. పక్కనున్న వాళ్ళతో అవి ఇవి మాట్లాడడం ప్రారంభించింది. ఆద్య విషయం తెలిసిన వాళ్ళు కబీర్కి ఎలా ఉంది అని అడిగారు. బాగున్నాడు అని ముక్తసరిగా జవాబిచ్చింది. ఆ క్షణం నుంచి మళ్ళీ అతని ఆలోచనలు మొదలయ్యాయి. కొంప తీసి తిరిగి ఊరెళ్ళిపోలేదు కదా అన్న అనుమానం కూడా వచ్చింది. అతను ఉంటేనేం పోతేనేం, అయినా ఏమిటి నేను కోరుకుంటోంది? అతనిని తను ప్రేమిస్తోందా? దగ్గరవ్వాలని కోరుకుంటుందా? తనకు కావాల్సింది ఏంటి? ఈ గుండె అతని ప్రేమను కోరుకుంటుందా? ఎందుకో ఆద్యకు పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది. ఆమె దేని నుండి తప్పించుకోవాలని వచ్చిందో అవే ఆలోచనలు వెంటపడి తరుముతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎక్కడున్నా ఒకటే అనిపించింది. బలవంతంగా ఫంక్షన్ అయ్యేంత వరకు కూర్చుంది. మది నిండా వద్దన్న కబీరే గుర్తుకు వస్తున్నాడు. నా ఆలోచనలకు నువ్వు ప్రాణం పోస్తుంటే నిన్ను దాటి నేను పోగలనా? నీ ప్రేమ కోసం ఆరాటపడకుండా ఉండగలనా? ఎన్నో భావాల కల్పితం నువ్వు, నా మనోభావాల మాధుర్యం నీవు. పెదవులపై సంతోషం విరిసెను నీ జతలో. నా జీవితపు భాగస్వామిగా నిన్ను ఊహించుకుంటుంటే. జీవిత భాగస్వామి? ఆద్య ఒక్క క్షణం కలవరపడింది. ఏం ఆలోచిస్తున్నాను నేను? కబీర్ జీవిత భాగస్వామి అనా? వెంటనే ఆలోచనలను కట్టడి చేసి అమ్మలక్కలంతా ఊరికి బయలుదేరే హడావిడిలో ఉన్నారు. అందరితో వెళ్ళడం ఇష్టం లేక అందరూ వెళ్ళిపోయాక ఇంటికి బయలుదేరింది. కబీర్ ఆలోచనలతో నడుస్తున్న ఆద్య దారి వెంట కాకుండా ఇంకో దారి నుండి నడక మొదలుపెట్టింది. సగం దూరం వచ్చాక తను ఆ విషయం గుర్తించింది. అలా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు, దూరం వచ్చాను కదా అని అలాగే నడుస్తూ ఇంటికి బయలుదేరింది. దారి చూపించడానికే చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నట్టు దారంతా వెన్నెల పరుచుకుని ఉంది. గాలి ఎక్కడో భయపడడం వల్ల చల్లబడిపోయినట్టు చలి పుడుతోంది. దూరంగా ఉన్న ఊరు లైట్ల కాంతిలో వెలుగుల నదిలో కదలకుండా నిలబడిపోయిన దీపపు దొన్నెలా కనిపిస్తోంది. ఎందుకైనా మంచిదని పొలాల గుండా కాకుండా ఏటి పక్కనున్న కాలిబాటన బయలుదేరింది ఆద్య. నేను తోడొచ్చి దిగబెడతానమ్మా అని గిరిజ పిన్ని భర్త అన్న వద్దంది. ఎందుకనో ఇప్పుడు ఎవరిని భరించే స్థితిలో లేదామె. ఒంటరితనమే మధురంగా ఉంది. ఎవరితో ఉండాలని లేదు. అది ప్రేమ లక్షణమేమోనని చాలాసార్లు తనలో తనే అనుకుంది. తాను నిజంగా ప్రేమలో ఉందా? మళ్ళీ తనకు తనే ప్రశ్న వేసుకుంది. ఎటువంటి సమాధానానికి రాలేకపోయింది. ఈ ఆలోచనలతోనే బ్యాంక్ కాలనీ దాటింది. భూమి అంతా ఏరే ఆక్రమించుకున్నట్టు ఆ ప్రాంతమంతా ఇసుకతో నిండి ఉంది. గుబురు పొదలు రోడ్డును ఇరుకు చేస్తున్నట్టు విస్తరించి ఉన్నాయి. దూరంగా రైల్వే బ్రిడ్జి వెన్నెల్లో మసగ్గా కనిపిస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. ఒంటరిగా నడుస్తుంది. చల్లని గాలి శరీరానికి చుట్టేసిందేవో. తెలియని రహస్యం వెతుకుతున్నట్లు అవయవాలు అన్నింటినీ కదిలిస్తోంది. ఆద్య నడుస్తున్నదల్లా టక్కున ఆగింది. భయం ఒంటిని జల్లుమనిపించింది. కళ్ళను సాగదీసి చూసింది. ఏదో నల్లటి ఆకారం రోడ్డు మీది కల్వర్టు మీద కూర్చుని ఉంది. అక్కడే పక్కన శ్మశానం ఉండడంతో తెలియకుండానే భయం గుండెల్లో దూరింది. తీతువు పిట్ట అరుస్తున్నట్టుంది. ప్రకృతంతా నిశ్చలంగా నిలబడిపోయినట్లు చెట్ల ఆకుల రెపరెపలు కూడా లేవు. అంతవరకు తోడుగా ఉన్న గాలి తనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయినట్టు ఉక్కపోస్తోంది. దూరంగా ఉండి గమనిస్తుండడం వల్ల ఆ ఆకారం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు. ఏమై ఉంటుంది? అది దెయ్యమా? ముసుగు దొంగ? దోపిడీదారుడా? నక్సలైటా? ఎవరు? లేకపోతే ఇదంతా తన భ్రమ? ఆద్యకి కాలు చేతులు ఆడటం లేదు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అలానే నిలబడిపోయింది. కాలు ముందుకు పడడం లేదు. చలిగాలి వీస్తున్నా చెమట పట్టేస్తోంది. తన ముఖం చెమటతో తడిసి జిడ్డుగా తయారవడం తనకు తెలుస్తూనే ఉంది. కారణం తెలియకుండానే ఆమెకు కబీర్ మీద కోపం వచ్చింది. దొంగ సచ్చినోడు, దున్నపోతు, అడ్డగాడిద ఎక్కడున్నాడో వాడి మూలంగానే ఈరోజు నేను ఇలా ఇరుక్కుపోయాను. అతని ఆలోచనల నుంచి తప్పించుకోవడానికే తాను పిలవని పేరంటానికి బయలుదేరింది అని తిట్టుకుంటోంది. మన ఆద్య ఎలా ఇల్లు చేరుతుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.